ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం. ఓకే, ఉండండి. స్తోత్రం. దయచేసి కొద్ది నిమిషాలు వాక్యం విందాము. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనము. ఓకే, వీళ్ళైతే రాసుకోండి, నా వైపు చూడండి. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి. అమ్మా, ఈ మగపిల్లలు చెప్తలేరా వీళ్ళు? మీరు చెప్పారేందయ్యా? మీకు కోపమా ఏంది నేనంటే? అయ్యా బాయ్స్ చెప్తలేరు సేమ్ టు అని. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. స్తోత్రం. ఈ నెలంతా హ్యాపీ న్యూ ఇయరే కదా. ఎవరు కొత్త కలిస్తే వారికి సెకండ్ ఇయర్లీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. గడిచిన దినాలంతా కూడా దేవుడు సమాధానం ఇచ్చినాడు. దేవుడు చాలా మేలు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఆదరణ, నెమ్మది, సమాధానము ప్రభులో మాత్రమే ఉంటుంది. కొన్ని మార్లు అనే విషయంలో మనము కలవరపడ్డా, బాధపడ్డా, దేవుడు నా విషయంలో మేలు చేయలేదని తలంచినను. ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన మంచివాడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాము. అటుపోయిన కొద్ది దినాల కిందట దేవుడు నాతో చెప్పిన మాట మీకు చెప్పినాను కదా. గొర్రెలకు మంచి కాపరిని, నేను కూడా సంఘానికి నేను అట్లా ఉంచుతా అని. ఆ వాక్కు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినాడు. ఇక్కడ అందరు ముఖ్యమే, సంఘానికి చెందే ప్రతి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరినీ ఒకలాగా ప్రేమించడానికి, అందరినీ గౌరవించడానికి దేవుడు నేర్పుతున్నాడు. నాకైతే స్వార్థం లేకుండా, నేను ఇందాక ఒక రిఫరెన్స్ చూసిన యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు, యథార్థవంతుల కొడుకు ఆయన ఎదురు చూస్తున్నాడు అని. ఆ వాక్యము నాకు చాలా మంచిగా అనిపించింది. యథార్థంగా ఇది కొన్ని మార్లు మీరు సమీపించినప్పుడు, ప్రేయర్కి వచ్చినప్పుడు మీ హృదయాంతరంగాలు కొంచెం చెడిపోయి ఉంటవి. అది కొన్నిసార్లు బాధ అవుతుంది. ఖచ్చితంగా చెప్పలేక ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి సమీపించినప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన కోరినప్పుడు, లేదా మన చివరి శ్వాస వరకు ఈ యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థంగా ఉందాం మనసులో, హృదయంలో ఒకటి బయట ఒకటి అనేది ఇది మంచిది కాదు మనకు ఎవరికి కూడా, కాపర్లకైనా దేవుని ప్రజలకైనా. వాక్యానికి తగ్గట్టుంటే మంచిది. అంటే అందరి విషయంలో దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. కాపర్లు కూడా అట్లాగే ఉంటారు. మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, వాక్యము అర్థమైన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన నడిపించే వ్యక్తి ఆయనలాగా ఉండడానికే కోరుకుంటారు, ఇష్టపడతారు. ఆయనకు వేరుగా ఉండి, ఆయన నిర్ణయాలకు వేరుగా ఉంటే, ఒక ప్రవక్త దేవుని చిత్తాన్ని జరిగించకుండా చనిపోయినాడు. బిలాం ప్రవక్త మీకు తెలుసు. బిలాంలాగా మీరు చేయొద్దని ప్రకటనలో కూడా ఉంది. ఇక్కడ ఇంత బాగా వాక్యం మన ముందు ఉంచిన తర్వాత మళ్ళీ నటన కానీ యథార్థం లేకుండా బ్రతుకుతే కాపర్లైనా మనమైనా అది మనకు శ్రమ అవుతుంది. కాబట్టి మీ అందరి ఎడల నేనైతే గత సంవత్సరాలు మంచి మనస్సుతోనే ఉన్నాను. ప్రభుని బట్టి మాట చెప్తున్నాను. అందరి విషయంలో గౌరవించే విషయమైనా, యథార్థంగా ప్రార్థించే విషయమైనా, మీరు ఎప్పుడు ప్రార్థన కోరినా తప్పకుండా మీ కొరకు ప్రేయర్ చేయడానికి నేను సిద్ధం. అయ్యా అందరికీ మీకు కూడా చెప్తున్నాను, అందరికీ కూడా నా పని అది, నా బాధ్యత. అందుకొరకే దేవుడు ఉంచినాడు, చనిపోకుండా మళ్ళీ ఉంచింది. అందుకే మీ కొరకు ప్రేయర్ చేయడానికి, మీరు మంచిగా ఉండడానికి. లేదంటే ఈ రోజుకు నన్ను మర్చిపోయేదే. అదేనా? ఈ జనవరి తర్వాత ఫిబ్రవరి 17 ఎన్ని రోజులు గుర్తుంటుంది మా అంటే 1 నెల 2 నెలలు గుర్తుంచుకుంటాం. 3 నెలల తర్వాత
మర్చిపోతాం. అది ఎవరైనా, ఎంత మంచి వ్యక్తి అయినా. దాదాపు నెల దాటిపోతుంది, సంవత్సరం దగ్గర వస్తుంది. దేవుని దయ వలన మీ ప్రార్థన నన్ను సజీవంగా ఉంచింది కాబట్టి నేను గర్వించిన అతిశయించను. మీ కొరకు దేవుడు నన్ను ఉంచింది అనుకుంటున్నాను. మీ విషయంలో నేను తప్పక ప్రార్థిస్తాను. శాంతక మన మధ్య లేదు. ఆమె క్రిస్మస్ ముందు ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడితే చాలాసేపు ఆమెకున్న ఇబ్బందిని చెప్పి ఏడ్చి ఆమె ఒకటే అంటుంది, నువ్వు నా కాపరివే అని. దేవుడు కాపరిగా ఉంచినాడు, కళ్ళ ద్వారా నీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని. ఆమె ఎప్పుడైతే మన దగ్గర లేదు, కొన్ని నెలల నుంచి లేదు. ఆమె చాలా విషయాలు చెప్పి ఏడ్చి నా కొరకు ప్రేర్ చేయమంటుంది. మర్చిపోతావేమో అంటుంది. ఎందుకు మర్చిపోతాం? పరిచయం స్టార్టింగ్ నుంచి ఉండి కొద్దిగా వెళ్ళిపోయిన వారికి గురించి ఇప్పటికీ ప్రేర్ చేస్తున్నాను. వారు ఇంకా జ్ఞాపకం ఉంటారు. నాకు సంఘానికి వచ్చి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంది. నాకైతే వారి కొరకు ఇప్పటికీ నేను ప్రేర్ చేస్తున్నాను. వారి విషయం దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. కాబట్టి అక్క అనే మాట అంటే మర్చిపోకూడదు అయ్యాను అన్నాడు. ఇది రాజకీయం కాదు కదా మర్చిపోవడానికి. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చుట్టూ చాలా కార్లు ఉంటాయి. ఒకవేళ ఎమ్మెల్యే పదవి పోతే ఆయన ఒకటే కారు వేసుకొని తిరగాలి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తిరుగుతూ చాలామంది అంటారు ఒకే కార్లో తిరుగుతున్నాడు అని. సీఎం కూడా ఒక కార్లు, ఇంక వెనకాల ఏం పెద్ద కార్లు లేవు. అధికారం ఉంటే, హోదా ఉంటే మనుషులు తిరుగుతారు, లేకపోతే విడిచిపెడతారు, మళ్ళీ అధికారంలో ఉన్న వారి వైపు వెళ్తారు. కానీ పరిచర్య అయితే, సేవ అయితే నువ్వేదో నాకు సాయం చేస్తున్నావు లేదా నువ్వేదో ఇక్కడ పని చేస్తున్నావు అని గుర్తుంచుకునేది కాదు. సంఘానికి దేవుడు నడిపించే ప్రతి ఒక్కరి విషయంలో కాపరులు బాధ్యతగానే ఉండాలి, ప్రార్థించాలి కూడా. కొన్నిసార్లు నేర్పుకోవడానికి కోపడాల్సి వస్తుంది, కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది. నేర్పడానికి తప్ప కోపాలు కావు. మళ్ళీ చెప్తున్నాను, నేర్పుకోవడానికి తప్ప కోపంతో కాదు. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నానయ్యా. దేవుని సేవకుడు కోపాలు ఉంచుకుంటే దేవుని పని జరగదు. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదని ఉంది. కోపడితే ఆత్మీయంగా నువ్వు సరిగా ఉండడానికే కోపం తప్ప మీ మీద కోప పెట్టుకుంటే దేవుడు నా మీద కోపడతాడు, అంతే కదా. మోషే ఇజ్రాయేల్ ప్రజల పట్ల కోపడితే దేవుడు మోషే మీద కోపడ్డాడు. నా ప్రజలు ఇట్లా అంటావా అన్నాడు. ఎంత ముఖ్యమో దేవునికి మోషే ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యమో. మోషే ఎన్నో మార్లు వాళ్ళ కొరకు అడ్డుపడి చంపకుండా ఆపితే ఒకరోజు వాళ్ళను ఏమన్నాడయ్యా, ద్రోహులారా అన్నాడు. అట్లా అంటావా నా ప్రజలను అని కోపడినాడు దేవుడు. తర్వాత సీనాయి పర్వతం మీద ఇక చివరిగా ముగింపుకు వచ్చింది. తర్వాత కానాను దేశానికి వెళ్ళలేదు. ఇవన్నీ కళ్ళగట్టినట్టు బైబిల్లో ఉంచితే దీనికి వ్యతిరేకంగా కోర్టులో ఆమెకు గంతలు కడతారు. ఎవరమ్మా ఆమె? అమ్మా సరిగా చెప్పండమ్మా. న్యాయ దేవత ఎందుకు కళ్ళ గంతలు ఎందుకు? అక్కడ న్యాయం ఉండదు. మరి ఇంత బాగా దేవుడు రాసి బైబిల్ నాకు ఇచ్చినాడు. దీనికి వేరుగా ఏం చేసినా శ్రమనే, కష్టమే, అంతేనా. వాక్యము నాకు స్పష్టంగా రాసి ఇచ్చినాడు. దీన్ని చదివి కళ్ళ గంతలు కట్టుకొని తిరిగినట్టు చేసిన అనుకో దేవుడు సహించడు. కాబట్టి మీ అందరి ఎడల దేవుడు నన్ను ఎట్లా ప్రేమించినాడు, ఏ ప్రేమ అయితే ఆయన నా ఎంత చూపినాడు అదే ప్రేమ ప్రతి మనిషి పట్ల చూపడానికి దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి అందరి విషయంలో కూడా. అయితే అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి అట్లాగే నయంలాగే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మంచిగా అర్థం చేసుకోండి, వాక్యానికి తగ్గట్టు ఉండండి. ఈరోజు మొదటి ఆదివారం మనకి ఇక్కడ మరి చాలా సాక్షులని కదా, ఒక 15 నిమిషాలు మాట్లాడి ముగించుకుందాం, అంతేనే. ఒక 15 నిమిషాలు కటింగ్ ఎప్పుడు ఇట్లే ఉండాలి. మేము పెద్ద చేసుకున్నాం అనుకో గుండు కొడతా. మన సాక్ష్యం చెప్పింది దాన్ని ఎట్లున్నది చూసుకున్నావు ఒకసారి, మంచిగా ఉందా? ఆ ఎన్నికలు వేసుకొని వచ్చాడు సాక్ష్యం, అదంతా టో పెట్టుకున్నట్టుంది. ఏడుందమ్మా
ఉన్నావమ్మా? కటింగ్ నువ్వన్నా చేయాలి, లేదా షాప్ కన్నా కూడా వాళ్ళమ్మా. ఆ గడ్డం పెంచుకుంటున్నాడు, ఆ గడ్డం ఎన్నోసార్లు చెప్తున్నాడు. సంవత్సరంలో కొత్త నిర్ణయాలు లేదా కొత్తగా బ్రతకాలని ఆశ మనలో ఉండాలి. అయితే వాగ్దానం తీసుకునే ముందు దేవుని ఉన్నతమైనటువంటి దయ, ప్రేమ, వాత్సల్యతనే ఆ వాక్యంలో ఉండాలి. నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా, నేను సమృద్ధిలో ఉంచుతా, ఈ వాగ్దానాలు వస్తేనే మనకు కూడా తృప్తి అవుతుంది. అంతే కదే, అంటే మన అట్లాగే అలవాటు అయిపోయినామా లేదా? అంతేనమ్మా. నేను దీవిస్తున్నా, నీ పనులను దీవిస్తున్నా, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలను నేను దీవిస్తున్నా అనే వాగ్దానాలు వచ్చినప్పుడు చాలా సంతోషపడతాం. ప్రింట్ చేసే వాళ్ళు కూడా అట్లాగే ప్రింట్ చేస్తారేమో. అంతే, మంచి మంచి వాగ్దానాలు తీసుకొని ప్రింట్ చేస్తారేమో. ఇంకా కొడతా తిడతా నీ అంత చూస్తా అనే వాగ్దానాలు ఏమైనా ఉంటే అది తీసుకొని మళ్ళీ ఇంకోటి తీసుకుంటామేమో అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ అటువంటి వాగ్దానం ఏదైనా మనకు వస్తే, అటువంటి వాక్ ఏదైనా వస్తే, ఇది నాది కాదు, నేను అనుకున్నట్టు రాలేదు, ఇచ్చినోలే మార్చి ఇచ్చిండు, లేకపోతే వేరేది ఇచ్చిండు. మనిషిగా మనము ఆశీర్వాదాల కొరకు ఎక్కువ ఆశపడుతాం, ఎక్కువ ఆలోచిస్తాము కూడా. కానీ ఈ పరిచయ ఆరంభం నుంచి కూడా దీని చిత్తమే అనే నిర్ణయం మనం నేర్చుకున్నాము. సరే, ఈరోజు కొరకు దేవుడు ఇచ్చిన వాక్కు ఇది. లూకా సువార్త 22:42 వచనంలో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమా, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాట ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళికి నేర్పినాడు. కొద్ది నిమిషాలు దీన్ని ముగిస్తాను. ఆ తర్వాత పనులున్న బ్రదర్స్ అందరికీ ఈ లైటింగ్స్ ఇదంతా కూడా తీసిన తర్వాత మీతో మాట్లాడేది ఉంది. అందరు బ్రదర్స్ అందరు కూడా ఉండాలి. తర్వాత మీకు సమాధానం లేకుండా ఉన్నారు సిస్టర్స్, మీ పాటలు పాడుతుంటే అర్థమవుతుంది. చాలాసార్లు చెప్తున్నా ఆయనకు కూడా, అయ్యా వాళ్ళకి పాటలు వద్దని చెప్పినానయ్యా. ఉందా అమ్మ సమాధానం మీకు అందరికీ? ఉన్నోళ్ళ కాడికి ఉందా? లేకుండా ఇక్కడ ఎక్కొద్దు, అది మీకు తెలుసో లేదో. ఎక్కే వారిలో సమాధానం లేకపోతే అక్కడనే ఉంటే మంచిది. సమాధానం లేకుండా ఇడికి వస్తే దీనికి మహిమ కూడా ఉండదు. కాబట్టి మీతో మాట్లాడాలని ఉంటే 31 జనవరి 1 ఎంత అలసిపోయారు కదా మీరు, చాలా ఎక్కువ అలసిపోయారు కాబట్టి వెళ్ళిపోయారు. సరే, ఈరోజన్నా మాట్లాడదాం అనుకుంటున్నాను. చూద్దాం. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత సమాధాన పడే విషయం మరి ఎంత చెప్పినా మీకు అర్థం కాకపోతే వాక్యం అర్థమైతే లేదని అర్థం. ఈ చోట శరీరంతో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళికి నేర్పినటువంటి ప్రార్థన నిర్ణయం ఏంటంటే, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. ఈ న్యూ ఇయర్లో ఇంకా నేను వాగ్దానం తీసుకోలేదయ్యా, నాకు ఇవ్వలేదు మోషే. ఇప్పుడు మీ అందరికి ఇచ్చిండు, నన్ను మర్చిపోయి నువ్వే ఇచ్చిన అందరికీ, నాకు ఇవ్వలే. నాకు ఇంకా వాగ్దానమే లేదు. ఇంకా ఈరోజు ప్రేయర్ చేసుకొని తీసుకుంటే నేను కూడా వాగ్దానం. అయినా ఏ వాగ్దానం చేసినా ఏం వాగ్దానం ఉంటుంది? ఆశీర్వాదం, దీవెన, ఇవి ఉంటుంది. ఇవి ఉంటాయమ్మా. ఈరోజు ఈ వాక్యం మనందరి కొరకు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుని తండ్రి అని పిలిచినాడు. తండ్రి చిత్తము చేయడానికి నన్ను పంపినాడనే మాట చాలా మార్లు మనం చదువుకుంటాం. అమ్మ వినాలి అందరు కొద్ది నిమిషాలు. చివరిగా పరిచర్య 3.5 సంవత్సరాలు అని పరిచర్యలు ఆయన దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా జరిగించినాడు. తర్వాత ఆయన శ్రమ పొందవలసి ఉన్నది. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయితే నీ చిత్తమే జరిగించమంటాడు. శ్రమను ఏ మనిషి కోరుకోడు, శ్రమ మనిషి అంగీకరించాడు.
సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆశీర్వాదము, ఇవి మనిషి కోరుకుంటాడు. బైబిల్లో దావీదు గురించి చదివినప్పుడు దావీదు బత్షెబ విషయంలో వారి ఇరుగురు ఒకటైన తర్వాత ఊరియాను చంపించిన తర్వాత ఆమె గర్భవతిగా ఉంటుంది. ప్రవక్త వచ్చి ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పుట్టి చనిపోతాడని చెప్తాడు దావీదుకు. సమయము సమీపిస్తుంది, ఆమె బాబును ఈ భూమి మీదకి వచ్చేటటువంటి సమయం. అయితే దావీదు అప్పుడు ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం చేయి రాజా అని అడిగితే ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉంటాడు. ఆమె డెలివరీ అయిన తర్వాత బాబు నిజంగా చనిపోతాడు, సజీవంగా ఉండడు. అది చెప్పడానికి, రాజుకు చెప్పడానికి వాళ్ళంతా భయపడతారు. కొంత సమయం తర్వాత వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నప్పుడు దావీదుకి అర్థమే అంటాడు, బాబు చనిపోయినాడాన్ని. ఎందుకు? ఆల్రెడీ తెలుసు, ఆయన దేవుని నుంచి విన్నాడు, బాబు పుడతాడు కానీ చనిపోతాడు, బ్రతికాడని. బాబు చనిపోయిన అని తెలియగానే తల స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళి నాకు భోజనం పెట్ట అంటాడు. అయిపోయింది, శ్రమ పోయింది. అందరూ మాట్లాడుకుంటారు ఏమనంటే, ఉపవాసం ఉన్నాడు బాబు, డెలివరీ అయిన తర్వాత చనిపోయిన తర్వాత వెంటనే మరలా తింటున్నాడు చూడండి, నేను బ్రతికించలేను కదా వాని, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నేనే వాని దగ్గరికి వెళ్ళాలి తప్ప వాడు మళ్ళీ రాడు నా దగ్గరికి, కాబట్టి ఇప్పుడు ఉపవాసంతో పనే ఉంది అంటాడు. నాకైతే భోజనం పెట్టి తింటా అంటాడు. తర్వాత దేవుడు దావీదును దీవించినాడు, సొలొమోన్ ఇచ్చాడు. సొలొమోన్ అనే పేరు దావీదే పెట్టుంటే కదయ్యా. ఇంకొక పేరు ఉంది కానీ నాకు, ఏదేదే అనే పేరు ఉందమ్మా సొలొమోన్కి. ఏదేదే అనే పేరు దేవుని నుంచి, అంతేనా? ఏమయ్యా చూడండి, శ్రమను మనిషి కోరుకోడు. బాబు చనిపోతాడని దేవుడు చెప్పినా కూడా ఆశ మనిషికి ఏంటంటే బ్రతకాలి. ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినాడు దావీదు. అయినా కూడా దేవుని చిత్తమే జరిగింది. ప్రాణంతో లేడు బాబు, చనిపోయినాడు. చనిపోయిన చేత వెంటనే ముగించుకొని భోజనం చేస్తున్నాడు. మరలా దేవుని దయ కోరుకున్నాడు. దేవుడు మంచి బాబును మళ్ళీ ఇచ్చినాడు. శ్రమను ఏ మనిషి కోరుకోడు, అంగీకరించాడు కూడా. ఈ చోట ప్రభువైన యేసుక్రీస్తు తన నుంచి సమస్త మానవాళికి నేర్పుతుంది ఏంటంటే, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు అనే మాట. ఈ న్యూ ఇయర్లో చాలా ఆశలు ఉంటుంది ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి. ఉన్న స్థితి నుంచి ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళాలి, ఆత్మీయంగా, శరీరపరంగా. ప్రతి మనిషి ఒక ఆశ అదే ఉంటుందయ్యా. ఇంకా బలహీనుడనే కావాలి, శ్రమలో ఉండాలని కోరుకుంటాం ఎవరైనా, లేదు కదా? అందరము బాగుండాలి ఆశపడతాము, ఇది దేవుని చిత్తమే. అయితే ఈ న్యూ ఇయర్లో, ఈ సంవత్సరములో మన ఇష్టాల కంటే, మన ఆశల కంటే, మన ఉద్దేశాల కంటే కూడా దేవుని చిత్తము నా పట్ల జరగాలి అనేది దేవుడు నాతో మీతో కూడా మాట్లాడుతున్నది. మనము ఈ ప్రార్థన చేయగలగాలి. ఇంత బాగా దేవుని దగ్గర మనం గడపగలగాలి. ఏంటి? నా ఇష్టం కాదు, నా ఉద్దేశములు కాదు ప్రభు, నీ చిత్తమే నా పట్ల సిద్ధింపచేయి. నా కుటుంబంలో, నా వ్యక్తిగతంగా నీ చిత్తం జరిగించమనే విషయమా. ఇక్కడ ఏంటి చిత్తం అనే విషయము పరిపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. ఆయన శ్రమ పొందవలసినది. శ్రమ నుంచి తప్పించమని దేవుడు అడిగినాడు, కానీ మరలా నీ చిత్తమే అంటున్నాడు. ఆయన ఎట్లా గాయపరచబడుతాడో తెలుసు, ఎట్లా అవమానించబడుతాడో ఆయనకు తెలుసు. సిలువకు మేకులతో కొడతారు, తలలో ముళ్ళ కిరీటం పెడతారు. సమస్త మానవాళి కొరకు రక్తం చిందించవలసి ఉన్నది, ప్రాణం పెట్టాల్సి ఉన్నది. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. ఆ విషయాన్ని ఏమంటున్నాడు? ప్రభా, నీ చిత్తమే జరిగించండి. శ్రమను ఎవరు కోరుకుంటారు? కానీ దేవుని చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ఏంటంటే శ్రమ పొందడమే. శ్రమ పొందినందు చేతనే రక్షణ వచ్చింది, స్వస్థత కలిగింది, సమాధానం కలుగుతున్నది. కాబట్టి ఈ న్యూ ఇయర్లో దేవుని కొరకు శ్రమ పడడం నేర్చుకుందాం.
ప్రార్థనలో ఉండడం నేర్చుకుందాము. సమయం ఎక్కువ ఇద్దాం వాక్యానికి. గడిచిపోయింది కదా ఈ 3 రోజులు, మళ్ళీ టైం పాసే కదా మన జీవితంలో. ఏముంది కొత్తగా? అంతే కదమ్మా. సరే, ఈ రోజు నుంచి అయినా చాలు. ఇక సమయం ఇచ్చాడు దేవుడు, గడువు ఇచ్చిండయ్యా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈరోజు ఫోర్త్ అమ్మ. 3 రోజులు గడిచిపోయింది. ఇక ఈ రోజు నుంచి అయినా మంచి నిర్ణయం, తీర్మానం. శ్రమ పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపడుతున్నాడు. తండ్రిని కోరుకుంటాడు, నీ చిత్తమే జరిగించమని. శ్రమ ఎవరికి ఇష్టం ఉండదు, కానీ శ్రమ పరలోకం ఉందన్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు అనుమతించినప్పుడు ఆ శ్రమను నీ చిత్తమే జరిగించమంటున్నాడు. శ్రమ జరిగిన విషయంలో నేను గాయపరచబడ్డా, అవమానించబడ్డా, సిలువలో వ్రేలాడినను, నా శరీరంలో రక్తమంతా కూడా చుక్కబొట్టు లేకుండా ధారాళంగా పోయినను, నిశ్చిత్తమే జరుగును కాకనే అని కోరుకుంటున్నాడు. ఇది మనందరికీ నేర్పే విషయం. శ్రమ పడుదాము, శ్రమ పడడానికి ఇష్టపడుద్దాము. దేవుని కొరకు, మనుషుల కొరకు చాలా శ్రమ పడుతాం, కానీ అదేది కూడా దేవుని దృష్టిలో విలువైనది కాదు. దేవుని కొరకు పడే శ్రమ అది నిత్య రాజ్యంలో కనబడుతుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ శ్రమ ఇష్టపడడం, కానీ ఈ ఇయర్లోనైనా ప్రార్థనలు గడుపు, మోకాలు ఒంటెలకు అయినట్టుగా అయ్యేటట్టుగా ప్రేర్ చేయి. ఓకేనా? ఎట్లుంటాయి ఒంటెల మోకాలు? గట్టిగా ఉంటాయి కదయ్యా. అవి కూర్చొని లేవడం వల్ల కాయలు కాసిపోతుంది. శ్రమ పడే విషయం ఏంటి? ఎక్కువ ప్రేర్లో గడుపు. ఒకవేళ దేవుడు నిన్ను వాడుకోదలిస్తే పరిచర్య కొరకు దేవుడు చెప్తే తప్పకుండా చెప్పిన చోటుకి వెళ్దాము. ఒక వ్యక్తిని కలుసుకోమంటే కలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక పరిచర్యలో సమరయ స్త్రీ చాలా ముఖ్యమైనదిగా ఉంది కదా, ఆమె దగ్గరికి వెళ్ళమని దేవుని ఆజ్ఞ. ఆమె కొరకు చాలాసేపు ఎదురు చూస్తున్నాడు. ఇది శ్రమనే ఆయనకు. ఒక వ్యభిచారితో మాట్లాడితే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అంతేనయ్యా? సమరయ స్త్రీ గురించి చదివినప్పుడు ఆమె చాలామందితో పరిచయం ఉన్నట్టుగా ఉంది. పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ ఆమెతో మాట్లాడితే బయటి వారేమో కానీ పక్కన ఉన్నటువంటి శిష్యులే తప్పు పడతారు. ఏంటి ఈయన ఆమెతో మాట్లాడుతున్నాడు అని. మనుషుల ఒక మాటల కంటే కూడా పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో జరగాలి. అందుకు సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళినాడు. ఆమె కొరకు చాలాసేపు ఎదురు చూస్తున్నాడు, మాట్లాడినాడు. తర్వాత ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఆమె మళ్ళెప్పుడు పాపం వైపు వెళ్ళలేదు, దేవుని వెంబడించినట్టుగా ఉంది. కాబట్టి మనల్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నా దాని కొరకు సిద్ధపాటు, ఆ నిర్ణయము, ఆ ప్రార్థన నీకు ఉండాలి. ఇది ఈ ఇయర్లో దేవుడు నీ కొరకు, నీ విషయంలో చేయాలనే విషయాలు. యోహాను సువార్త 6:38 ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అంటాడు. ఈ మాట ఎంత వినయముగా, విధేయతగా ఉంది చూడు. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నువ్వు కూడా, నేను కూడా అంతే. మన ఇష్టం జరిగించుకోవడానికి కాదు, మనం ఉన్నది దేవుని యొక్క చిత్తం ఏంటో దాన్ని జరిగించడానికి ఇష్టపడతాడు. ఒక దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు ఎన్నో మీటింగ్స్ తన ద్వారా దేవుడు జరిగించినాడు. అనేకమైన కార్యాలు జరిగినవి. ఆ వ్యక్తి విరామం లేకుండా వాడబడ్డాడు. ఒకరోజు మీటింగ్ అయిపోయింది, రాత్రి 2 అయింది. తను వెళ్ళి పడుకున్న తర్వాత దేవుడు ఆ దైవజనుతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా లే అని. ఆ వ్యక్తి చాలా అలసిపోయినాడు. అమ్మ వినండి, కొద్ది నిమిషాలు. అలసిపోయినాడు ఆ వ్యక్తి. దేవుని స్వరం విని లేచిన తర్వాత నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని. హాస్పిటల్కి వెళ్ళాలని చాలా దూరం. ప్రభా అలసిపోయినా కదా ప్రభా, ఉదయం వెళ్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి నీ ప్రార్థన కాదు,
నీ కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి బాగలేడు, ఆ వ్యక్తి కొరకు వెళ్ళమన్నాడు. ఆ వ్యక్తికి భయమైంది. ఇంత గొప్ప పరిచయంలో దేవుడు ఇంత వాడుకుంటున్నాడు, ఇంతగా వాడబడుతున్నది అంతా కూడా నా ప్రార్థనే అనుకుంటున్నాను. కానీ నీకు తెలియకుండా నీ కొరకు ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. ఆ వ్యక్తి కొరకు నువ్వు ఇప్పుడు వెళ్ళాలని. ఆ వ్యక్తికి భయమైంది, నిద్రపోయింది. లేచి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి కాళ్ళు లేవు. కాళ్ళు లేని వ్యక్తి ఆ వ్యక్తిని చూసి ఈ దైవజనుడు ఆశ్చర్యపోయినాడు. ఎన్నో సంవత్సరాలు తన పరిచర్య ప్రారంభం నుంచి దేవుడు ఆ దైవజనుడి గురించి ఈ వ్యక్తికి ప్రార్థించమని కోరినాడు. ఆ వ్యక్తి మీటింగ్స్ ఎక్కడ జరిగినా ఆ మీటింగ్ వెనుకాల ఉండి ప్రార్థించేటటువంటి వ్యక్తి ఈ కాళ్ళు లేని వ్యక్తి. రోజు ఆ వ్యక్తికి బాగలేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయమంటే ఆ దైవజనుడు రేపు వెళ్తున్నాడు. కానీ దేవుడు చెప్పిన తర్వాత నువ్వు ఈరోజు ఇంత బాగున్నావంటే, ఇంత బాగా వాడబడుతున్నావంటే కారణము తన ప్రార్థనని. ఆ వ్యక్తిని కలుసుకున్న తర్వాత ఆ వ్యక్తికి కాళ్ళు లేవు. అటువంటి వ్యక్తి ఈ దైవజనుడు గొప్పగా వాడబడ్డానికి కారకుడైనాడు, ప్రార్థించినాడు. ఇది ఆ కాలు లేని వ్యక్తి యొక్క జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే ఈ దైవజను గురించి ప్రార్థించాలి, ఇది నా చిత్తం అని దేవుడు ఆయనకు బయలుపరుచున్నాడు. ఆ వ్యక్తి కాలు లేకుండా ప్రయాసపడుతున్నాడు. ఎక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడ స్టేజ్ వెనుక నుండి ప్రార్థించేటటువంటి మంచి నిర్ణయం, సిద్ధపాటు ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించినాడు. లోబడ్డాడు. ప్రభు యేసుక్రీస్తు చెప్పినట్టుగానే నా చిత్తం కాదు ప్రభా, నీ ఇష్టం జరిగించు. నా నిర్ణయాలు, నా ఉద్దేశాలు ఎప్పుడు కూడా శ్రమలకు అంగీకరించదు, కానీ నువ్వు కోరుకున్నట్టుగానే నన్ను నడిపించమని. కాలు లేని వ్యక్తికి దేవుని స్వరం వినబడ్డది. ఆ దైవజనుడి గురించి ప్రార్థించాలని తను ప్రార్థిస్తున్న కొలది బహుబలంగా వాడబడ్డాడు. ఈ దైవజనుడికి అప్పటికి తెలియదు నా కొరకు ఒక వ్యక్తి ప్రేయర్ చేస్తున్నాడని. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. తర్వాత ఇంకా గొప్పగా వాడబడ్డాడు. ఇద్దరిని దేవుడు ఇంకా దీవించినాడు. కాలు లేని వ్యక్తి ఒక జీవితంలో దేవుని స్వరం విని దేవుని మాటకు లోబడినాడు. కాబట్టి ఈ చోట ప్రభు యేసుక్రీస్తు నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు అంటున్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చినాడు. మన అందరి కూడా దేవుడు తన పని కొరకు నియమించుకున్నాడు, ఎన్నుకున్నాడు. నీ పని ఏంటి? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీతో ఉన్నవారి కొరకు నువ్వు ప్రార్థించు, వారి కొరకు ప్రయాసపడు. ఒక్కరికైనా దేవుని గురించి అందించు. శ్రమ పడడం నేర్చుకుంటాము. ఈ విషయాలు ఎక్కువగా ఈ న్యూ ఇయర్లో శ్రమ పడే విషయము గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ పడకపోతే మనకు రక్షణ లేదు, స్వస్థత లేదు, సమాధానము లేదు. తర్వాత 11 మంది శిష్యుల గురించి దేవుడు ఆత్మలో జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు మొదటివాడు. పేతురుని ఎక్కువగా దేవుడు ప్రేమించినాడు, అభిషేకించినాడు. పేతురు మంచి వయసులోనే చనిపోయినాడు. సిలువ ప్రభులాగేస్తే ఆయన తలక్రిందులుగా సిలువ వేయడానికి ఇష్టపడ్డాడు. ఒక్కొక్కరి మరణాలను బట్టి ఇప్పుడు ఈ సువార్త, ఈ పరిచర్య విస్తరించింది. ప్రభువైన యేసుక్రీస్తు మొదటిగా మరణించినాడు, ఆయన తర్వాత శిష్యులు మరణించినారు. ఇట్లా అనేక మంది మరణించినందుచేత, శ్రమ పడినందుచేత మనం ఈరోజు రక్షణను, స్వస్థతను, సమాధానాన్ని పొందుకుంటున్నాము. అబ్రహాం కేడెస్ గారిని, విజయన్ పాస్టర్ గారి దేవుడు రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పాట వింటున్నప్పుడు ఇవన్నీ ఎక్కువ జ్ఞాపకం వచ్చి చాలా ఏడవాలనిపించింది. అవును, ఒక వ్యక్తి నా కొరకు ప్రయాసపడకపోతే, ఒక వ్యక్తి నా కొరకు కష్టపడకపోతే, ప్రాణం విడవకపోతే ఈరోజు ఈ రక్షణ నాకు లేదు, ఈ సమాధానం నాకు లేదు. మరి నేనేం చేస్తున్నానే ప్రశ్న ఎక్కువగా నాలో ఉంది. నేనేం చేస్తున్నాను? నీ కొరకు నేను ఏం కష్టపడుతున్నాను, ఏం ప్రయాసపడుతున్నాను ప్రభు? ఈ న్యూ ఇయర్లో నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే జరిగించమని చాలాసేపు దేవుని అడిగినాను. శ్రమ పడడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా, వాడుకో నన్ను. శ్రమ పడడానికి. తర్వాత ప్రవీణ్ పగడాలు చనిపోయినాడు కదా, 30 ఆయన పుట్టినరోజు. ఆయన విషయంలో చాలామంది గుర్తు చేసుకున్నారు, భోజనాలు కూడా పెట్టినారు.
బాను మేకలు అనేటువంటి ఒక ఆయన జర్నలిస్ట్, ఆయన 300-400 మందికి మంచి భోజనం సిద్ధపరిచాడు. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకోవడం అది ఆశీర్వాదం అని. తన విషయంలో ఆంధ్రాలో చాలా పెద్ద ఎత్తున ఆయన విషయమై జ్ఞాపకార్థము ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఆ వ్యక్తి గురించి చూసినప్పుడు ఆయన మంచి రాజులాగా, దేవుని కుమారులాగా ఆయన కూర్చునే విషయం, కాలు మీద కాలు వేసుకుని ఉంటాడు. చూడు, దేవుని కొరకు మరణించినా కూడా ఆ వ్యక్తిలో ఉండే ఆ గాంభీర్యత, దేవుని బట్టి వచ్చినటువంటి ఆ గాంభీర్యతను బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత బ్రదర్ షాలేం బ్రదర్ ఈ న్యూ ఇయర్ కొరకు ఒక సాంగ్ రాసినాడు. ఆయన రాసిన పాట కింద కామెంట్స్ అంతా కూడా ఏముందంటే, మేము చాలా అప్పులో ఉన్నాం పాస్టర్ గారు, చాలా అప్పులో ఉన్నాం. ఒక సిస్టర్ అయితే, నాకు భర్త లేడు, పిల్లలు లేరు, అనాథగా ఉన్నాను, నాకు దేవుని సహాయం కావాలి. ఇటువంటి వారి కొరకు నేనేం చేయాలి ప్రభా? చాలామంది ఉన్నారు కదా, ఆధారం లేక, నెమ్మది లేక, దేవుడు తెలియక, కుటుంబంగా ఉన్నా కూడా ఆదరణ నెమ్మది లేక చాలామంది ఉన్నారు. మరి ఇంతవరకు చాలా, అక్కడ వచ్చి ఇక్కడ వెళ్ళి ఇక్కడ వాక్యం అని చెప్పి వెళ్ళిపోతే ఇంత మట్టుకే చాలా నా ప్రయాసం. ఈ వాక్యంలో రాయబడ్డట్టు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించినట్టుగా నా ప్రార్థన ఉండాలి, నన్ను వాడుకో ప్రభు అని. గల్ఫ్ దేశాలకు వెళ్ళినాం మేము, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళినాము. చాలా అప్పుల్లో, చాలా కామెంట్స్ అన్నీ కూడా అప్పుల్లో ఉన్నాము, ఆదరణ లేదు, నెమ్మది లేదు, నా కొరకు ప్రార్థించండి పాస్టర్ గారని. ఆ కామెంట్స్ అన్నీ చదివినప్పుడు ఇంకా చాలా బాధ అనిపించింది. చాలామందికి దేవుడు తెలియదు, ఆదరణ లేదు, నెమ్మది లేదు, శ్రమ పడడానికి మాకు నేర్పమని ప్రార్థించుకుంటున్నాను. శ్రమ పడుట నేర్పు, నీ కొరకు, నీ పనిలో శ్రమ అయినా, నింద అయినా, అవమానములైన ప్రభా, నీ చిత్తం జరిగించే వ్యక్తిగా మమ్మలను ఉంచు ప్రభా అని ప్రార్థించినాను. మీరు కూడా మంచి ప్రేయర్లో ఉండండి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు అంటే, నేనైనా నన్ను బ్రతికించిన దేవుడు నా ఇష్టం జరిగించుకోవడానికి, నా స్వేచ్ఛగా బ్రతకడానికి బ్రతికించలేదు దేవుడు. ఆయన పని కొరకే నన్ను ఉంచినాడు ఇప్పుడు సజీవంగా. ఇంకో నెల దాటితే సంవత్సరం అవుతుంది. ఆ రోజు కృతజ్ఞత ప్రేయర్ పెట్టుకుందామా అని ఆలోచన. కానీ ఏం చేస్తున్న దేవుని కొరకు? ఈ వాక్యం నాకు చాలా ఆదరణ కలిగించింది. రాత్రి దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి ప్రయాసపడాలి, దేవుని కొరకు కష్టపడాలి. నింద అవమానాలు ఇవేవైనాను ఆయన నా కొరకు భరించినాడు కదా. ఆ భరించినందు చేతనే ఈరోజు నాకు స్వస్థత దొరికింది, సమాధానం దొరికింది. కాబట్టి నేను కూడా శ్రమ పడడానికి నా దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటాను. ఇంకా వాగ్దానం తీసుకుంటున్నాను. వాగ్దానం వేరు, నా నిర్ణయం వేరు. శ్రమ పడడము నాకు నేర్పమని దేవుని అడుగుతున్నాడు. వాగ్దానంలో ఆశీర్వాదం ఉంటుంది కదా. ఓకే, నా దేవుడిని ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు. కానీ నా నిర్ణయం ఏంటి? దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క విషయంలో ఏంటంటే శ్రమ పడడము. దేవు అట్లా వాడుకో, మార్గం తెరువు, సహాయం చేయమని అడిగినాడు. సామెతలు 3:6 ఈ చోట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయునని. నీ ప్రవర్తన అంతటిలో, ఇది కష్టతరం, ఇది వీలు కానిది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమని. ఇది జరిగించలేనిది, చేయలేనివి. అయితే వాక్యంతో ప్రభు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకు, అది నీకు మేలు, ఆశీర్వాదము. దేవుడు ఏం చేస్తాడో ఆ పని కొరకు ఆశపడతాము. ఇందాక చెప్పిన వ్యక్తి ప్రవీణ్ పగడ, ఆయన చాలామందికి జాబ్ ఇచ్చినాడు. ఆయన ఒకళ్ళు కోరుకుంటే మంచి కారు, మంచి కాస్ట్లీ కార్లు ఆయన తిరగవచ్చు. కానీ ఆయన సాధారణంగా బ్రతికినాడండి. మంచి మాదిరి చూపినాడు అనేక మందికి. దేని కొరకు? చావైనా బ్రతికైనా ఏదైనా మేలు అనుకుంటుంట. ఆయన కూడా పౌల్లాగా చివరికి చాలా భయంకరంగా చనిపోయినాడు కదా. ఆ మరణంలో అలా భార్య ఏమన్నది, చంపిన వారిని క్షమిస్తున్నానది కదా. విన్నరా ఈ సాక్ష్యము? ఇది అందరికి ఇష్టమైంది.
నా భర్తను చంపిన వాళ్ళను శిక్షించాలి, మర్డర్ చేయాలి, మా ఆయనను చంపినట్టుగానే చంపాలి, లేదా వాళ్ళ మీద కేసు అవ్వాలి, ఇదేది ఆమె కోరలేదు. కానీ నేను వారికి క్షమిస్తున్నాను. ఇటువంటి మనస్తత్వం ఎవరు కనబడుతుంది అంటే వాక్యం అర్థమైన వారు, వాక్యము, దేవుని భయము, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్న వారిలో కనబడుతుంది. పగ తీర్చుకుంటే నా పని అన్నట్టుగా దేవుడు ఈ వాక్యం అర్థమైతే ఆయన చూసుకుంటాడు. ఇక్కడ అలా భార్య చాలా సింపుల్గా చెప్పింది కదా, నేను వారికి క్షమిస్తున్నాను, దేవుడు చూసుకుంటాడు. క్షమించే విషయం చాలా గొప్ప విషయం. అది హెజ్కేలుకు రాసినటువంటి గ్రంథంలో హెజ్కేలు 18:23 ఈ చోట రాయబడిన మాట నేను చదువుతా. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలదా అంటాడు. ఇది హెజ్కేలు నుంచి దేవుని వాక్. ఇది దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా అంటాడు. ఇది దేవుని వాక్. ఇది ఒకడు పాపములో ఉండి చనిపోవుట నాకు ఇష్టమా, ఒకడు త్రాగుల్లో ఉండి చనిపోవుట నాకు ఇష్టమా, ఒకడు బంధించబడి ఉండి చనిపోవుట నాకు ఇష్టమా? హల్లెలూయా. ఓకే, ఇంకోసేపు మంచి ఫ్రీగా వాక్యం చెప్పుకుందాం. ఈ వాక్యము చదువుతున్న విను. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా. ఇది పరలోకమందున్నటువంటి దేవుడు సమస్త మానవాళి కొరకు రాసించిన వాక్యం. ఇది ఒకడు దుష్టత్వంలో చనిపోవుట నాకేమాత్రమైన సంతోషమా అంటున్నాడు. ప్రతి మనిషిని సృజించినది నేనే, ప్రతి మనిషి నా పోలికలో ఉన్నాడు. ఏ ఒక్కరు నశించుట తండ్రి చిత్తము కాదని రాయబడింది. కాబట్టి మనం ప్రయాస పడకపోతే, మన కొరకు ఒకరు ప్రార్థించకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవారం కాదు. నా కొరకైనా మీ కొరకైనా మన కొరకు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, మన కొరకు ప్రయాస పడ్డవాళ్ళు ఉన్నారు. విజయన్ పాస్ గారు చివరి దినాల్లో చాలా కష్టంగా ప్రేయర్గా వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చినాడు. చాలా కష్టపడుతూ చనిపోయినాడు. చూడు, ఆయన కష్టం వెనుకాల సంఘము కట్టబడ్డది. చూడు, నేను కూడా ఉన్నాను. ఒకరు మన కొరకు ప్రయాసపడ్డందు చేత, కష్టపడ్డందు చేత ఈరోజు ఆ దేవుని కలిగి ఉన్నాము. ఇది సులువుగా రాలేదు. ఈ దేవుని తెలుసుకునే విషయము మనము మూర్ఖత్వంలో ఉన్నాము, గర్వంతో ఉన్నాము. యేసుప్రభు దేవుడు కాదని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అబ్రాహాం అయితే ఆటోనే వాళ్ళ కొడుతున్నాడు. అంతేనయ్యా, బాగా కాకపోతే, నా భార్యకు ఒకవేళ బాగా కాకపోతే చర్చికి ఎవరిని తోలియను, ఆటో కూడా రబ్బైన ఆటో అద్దం వలుగుతుంది, కొత్త అద్దం వేపించటోడేమో. కానీ మూర్ఖంగా ఉన్నాం అన్నామా? దేవుని అంగీకరించే ఆ హృదయం మనకు లేదు. ఈరోజు నీకు దేవుడు అర్థమైందంటే దానికి వెనుకాల ఒకరి ప్రార్థన ఉంది, ఒకరి ప్రయాసం ఉంది, ఒకరి మరణం ఉంది. కాబట్టి చోట దేవుని యొక్క మనసు చూడు, దుష్టత్వం నుండి మరణించే వారిని బట్టి నాకేమైనా సంతోషమా అంటాడు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభు అయిన యెహోవాకు అంటాడు. ఒక వ్యక్తి త్రాగుబోతూ లేదా గర్విష్టి మూర్ఖుడు మార్పు చెందాలంటే మనం ప్రయాసపడాలి, అతని కొరకు ప్రార్థించాలి, అతనికి దేవుని అందించాలి. అతను ఒకవేళ తిట్టినా నువ్వు భరించాలి, అతడు ఉమ్మివేసిన సహించుకోగలగాలి. ఇది ప్రయాస. అంతేనా? అంజలి నవ్వుతుంది. ఎందుకు ఈ ఉమ్మించుకునే పని ఎందుకు, ఇది అంతే ఎందుకు, నేను సోదరించుకుంటా కూర్చున్నా అనుకుంటున్నా. పోరే, మన కొరకు మన పితరులు పడ్డ ప్రయాస అదే. ఈ రక్షణ అంతా సులువుగా రాలే మనకి, ఈ సమాధానం అంతా సులువుగా రాలేదు. మన కొరకు ఎందరో అవమానించబడ్డారు. మొట్టమొదట పోన్కపల్లి యొక్క ఆ గల్లీలో ప్రేయర్ మీటింగ్ పెట్టినాం. అది మొన్న క్యారల్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సందులంగా వెళ్తే నడిచేంత సందే ఉంది. అది మరి అదంతా ఏమో వింతగా అయింది. అక్కడ మీటింగ్ పెట్టినాం, ఫస్ట్ మీటింగ్ అక్కడ మీటింగ్ పెట్టే ముందు నాకు
వచ్చినటువంటి సమాచారాలు ఏంటంటే ఎక్కువ నక్సల్స్ ఉంటారు కొనుగపల్లిలో. అక్కడ మీటింగ్ పెడితే కొడతారు, మంచి దెబ్బలు తిని వస్తావు వద్దన్నారు. నాకేమో దేవుడు ఆత్మలో అక్కడ ఒక మీటింగ్ పెట్టాలి. అప్పటికి ఎవరు పరిచయం లేదు నాకైతే, మోషే తర్వాత దానియేలు అనుకుంటాను. కొద్ది అక్కడ మీటింగ్ పెట్టడానికి, అది ఎట్లా మీటింగ్, ఇక్కడ గుడి మధ్యలో యేసుప్రభు పాటలు భజన, ఎవరైనా వస్తారు కొడతారండి. బ్రదర్స్ తీసుకెళ్ళినాము అక్కడికి, చాలామంది వచ్చినారు. ఆ సందు చూసిన తర్వాత అందరికి భయమైంది, అయ్యా ఇక్కడైతే వద్దు, ఇంకేదైనా ప్లేస్ చూడమంటున్నారు. ఇక్కడ ప్లేస్ లేదయ్యా, ఇదే ప్లేస్ మనం జరిగించాల్సింది. ఈ రెండు గుడ్ల మధ్యలో మనం ప్రేయర్ పెడితే ఊరు లూకుంటారా, ఈయనే దొరికిందా నీకు స్థలం అంటారు, గొడవ అవుతుంది, తాగి వస్తారు, వద్దని చెప్పినారు. చాలాసేపు కొంచెం డిస్టర్బెన్స్ లాగా అయింది. చివరికి అక్కడనే ప్రేయర్ జరిగించాం, చాలా బాగా జరిగింది. చివరిలో ఒక వ్యక్తి వచ్చిన తాగి, ఎవరో మరి అయ్యగారు తెలియదు కానీ, ఎక్కువసేపు ఏమన్నా కొద్దిసేపు చివరిలో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయినాడు. అప్పుడు మొదటి ప్రార్థన అక్కడ చాలా బాగా జరిగింది. తర్వాత మళ్ళీ వచ్చినాక ఏమంటారు, వండర్ఫుల్ అంటారు. ఏమంటారమ్మా, వండర్ఫుల్. ఫస్ట్ భయం మాటలు, ఒకవేళ మనం భయపడితే కృంగిపోతే ఆ రోజు ఆ మీటింగ్ జరిగేది కాదు, కొందరు పరిచయం అయ్యేది కాదు. ఆ రోజే అనుకో సిస్టర్స్ కొద్దిమంది ప్రశ్నల మీద ప్రశ్నలు ఇక నాకు. అప్పుడు నా సాక్ష్యం చెప్పినాను, దేవుడు నాకు కనబడ్డాడు, ఆయన మాట్లాడాడు, నాకు ఒక కన్నీరు గార్చినాడు. అప్పుడు ప్రశ్నలు, దేవుడు కనబడతాడా, దేవుడు ఏడుస్తాడా, దేవుడు ముట్టుకుంటాడా? సిస్టర్స్ చాలామంది, వాళ్ళందరికీ జవాబు చెప్పాల్సి వచ్చింది. అందరితో మాట్లాడి తిరిగి అక్కడ మరి మంచి ప్రార్థన జరిగి తిరిగి వచ్చినాం. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు దేవుని దయ వలన ప్రభు వైపు తిరిగినారు. చూడు, ప్రయాస మనదైనప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి సంవత్సరంలో నీ వాగ్దానము నీదే, దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దానం ప్రకారం దీవిస్తాడు. అయితే ఆయన మాట కూడా నువ్వు విను, నిశ్చితం జరిగించిన పట్ల ప్రయాసపడ్డ నాకు నేర్పని, ప్రార్థించడం నాకు నేర్పనే విషయము నువ్వు మరలా ప్రభుని అడుగు. ఒకడు తన ప్రవర్తన విషయమై దిద్దుబాటు సరి చేసుకుంటే అది నాకు క్షేమము సంతోషం అన్నాడు దేవుడు. అదే అధ్యాయంలో 21 వర్షంలో ఉంది. అయితే దుష్టుడు తాను చేసిన పాపలన్నింటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించుట ఎడల అతడు మరణం నొందడు అని రాయబడింది. అవశ్యముగా అతడు బ్రతుకును, అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకం రాదు అంటాడు. ఇదంతా జరగాలంటే నువ్వు ప్రయాసపడాలి. ఈరోజు ప్రేరణ తర్వాత మనం మాట్లాడుకునే విషయాలు ఇవే. మనం ప్రయాసపడితే ఒక వ్యక్తి మార్పు చెందితే అది మనకు మేలు, ఆశీర్వాదం కూడా. దేవుడు అది కోరుకుంటాడు మన నుంచి. అపోస్తల కార్యం 9:15లో అననీయ అనేటటువంటి వ్యక్తి సౌలు దగ్గరికి వెళుతున్నాడు. సౌలు అప్పటికి కళ్ళు పోయి ఉన్నాడు. 3 రోజులు అయింది. 3 రోజులు ఉపవాసము దేవుడు ఎట్లా చేయించినాడంటే బాప్తిసం లేకుండానే ఉపవాసం చేయించినాడు సౌలుకి. వాక్యంలో అంతే కదా. ఆయన చేయవలసినటువంటి మార్గం, ప్రయాణం అంతా గలిబిలో అయిపోయింది. ఆయన ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. కళ్ళు మూసుకున్న తర్వాత నీ ప్రయాణం ఎట్లా నీకు తెలియదు. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 కళ్ళ మూసి కళ్ళ గంతలు కట్టి పెడతాము. మీరు ఏ పక్క వెళ్తే దారి వెళ్ళిపోతుందో ఆ పక్క వెళ్ళిపోతున్నాము, సరేనా? కళ్ళు తెలుసుకుంటే స్పష్టంగా వెళ్ళిపోతాం. సౌలుగా ఉన్నటువంటి పౌలు తను క్రైస్తవులను చంపడానికి, హింసించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు తన కళ్ళు మూసినాడు, అంధత్వాన్ని కలగజేసినాడు. అంతే, ద్వారాలు మూయబడ్డాయి, మార్గం మర్చిపోయినాడు, ఎటు వెళ్ళిపోవాలో తెలియదు, ఉన్న దగ్గరనే కూలబడ్డాడు. 3 రోజులు అయింది, ఏం తినలేదని ఉంటుంది అక్కడ. ఆయన ఏం తినలేదు, ఏం ముట్టలేదు. కళ్ళు మూసుకుపోయిన తర్వాత ఇంకేం తింటూ భయం ఏర్పడ్డది ఆయనకు. ఏమైంది నాకు, స్పష్టంగా చూసేటటువంటి నాకు కళ్ళు మూసుకుపోయిన తెలుసుకుంటలేవు అవి. 3 రోజులు అయింది. అననీయను దేవుడు కలుసుకున్నాడు, మాట్లాడినాడు. అననీయ, నువ్వు వెళ్ళు, సౌలు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతనికి బాప్తిసం ఇవ్వాలి, వెళ్ళంటాడు. ఈ అననీయ నెమ్మదిగా వచ్చి సౌలును చూసి భయపడి, ప్రభువా వీడు దళిద్రుడు, వీనికి బాప్తిసం వద్దు అంటున్నాడు.
నీ ప్రజలు చంపడానికి బయలుదేరినాడు, వీరైతే చంపమంటాడు కదా అన్నయ్య. వద్దు ప్రభు అయ్యాడు. ప్రభు అంటాడు, నేను ఏర్పరచుకున్న ఒక మంచి సాధనం అంటాడు. భయపడకు, ఒక మంచి సాధనం అంటాడు. సాధనం అంటే ఈ మైక్ లాగా ఇదెంత జాగ్రత్తగా ఉంచుకుంటే అన్నేళ్ళు నాకు పనికి వస్తుంది, వాడబడుతుంది. సాధనం ఇదేమన్నది నేను ఏడ పెడితే ఆడు ఉంటుందా ఇది, అంతేనా? కుయ్యమన్నది ఇది. నేను మాట్లాడితే నీకు వినిపిస్తుంది. నేను అక్కడ ఉంచినా ఉంటుంది, అక్కడ ఉంచినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఉంటుంది. సాధనం అనేది ఇట్లాగే. సౌలు ఇంత గర్విష్ఠైనటువంటి సౌలు గురించి దేవుడు ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు అనియతో. నేను ఏర్పరచుకున్న ఒక సాధనము ఆయన, నువ్వు వెళ్ళి ప్రార్థించి బాప్తిసం ఇవ్వు అంటాడు. ఆయననేం భయపడుతున్నాడు, దగ్గరకు వస్తే చంపుతాడు, నాకు కుతికే పడతాడు, నన్ను చంపేశాడేమో అనుకుంటాడు. కత్తులుంటాయి ఆయన కాడ. సౌలు గర్విష్టే, కోపిష్టే. ఆయన గురించి సాక్ష్యం ఉంది కదా, నేను దూషకుడును, హింసకుడును, హానికరుడు అన్నట్టు. చంపేటోడు ఈయన దగ్గరికి అన్నయ్య వెళ్ళాలంటే ఏ పాస్టర్ అయినా కొంచెం భయమే కదమ్మా. నరహంతకు దగ్గరికి వెళ్ళాలంటే భయపడమ్మా. ప్రభా నీ చిత్తం అయితే ఈ నుంచి ఇట్లా అంటే కింద పట్టేట చేయి, దగ్గరికి అయితే వద్దు. వెళ్ళి కళ్ళను ముట్టుకోటాడు దేవుడు. ముట్టి ప్రార్థించు, కళ్ళ నుంచి పొరలు పొరలుగా రాలిపోతావి, కళ్ళు తెరవబడుతాయి. కళ్ళు ముట్టుకునేప్పుడు పట్టుకుంటాయా? భయం కదమ్మా. ఇది శ్రమనే. అననీయకు ఇది శ్రమతో కూడింది. అయినను దేవునికి విధేయత చూపినాడు. దగ్గరికి వెళ్ళినాడు, నేను అననీయను అని చెప్పి ప్రార్థించిన తర్వాత కళ్ళుంచి పొరలుగా రాలిపోతుంది, తిరిగి కళ్ళు తెరవబడుతుంది. బాప్తిస్వం ఇచ్చిన తర్వాత వెంటనే చూడు 20వ వచనంలో ఆయన గురించి ఏం రాయబడిందంటే, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చాను, విన్న వారందరూ విభ్రాంతి పొందిరని రాయబడింది. ఇది జరగాలి మన జీవితాలలో. కళ్ళు తెరవబడ్డాయి, బాప్తిసం తీసుకుని వెంటనే అని ఉంది చూడు. వెంటనే అనే మాట నీ బైబిల్లో కూడా ఉంటుంది. ఆయన ఆలస్యం చేయలేదు. ఏమర్థమై ఉంటుంది యేసు ప్రభు గురించి? ఏళ్ళు అవుతుంది ఇంకా మనకు అర్థమైతలేదు ప్రభు గురించి. 3 రోజులు అయింది. దేవుని యొక్క గొప్పతనము సౌలుకు అర్థమైంది, దేవుని యొక్క ప్రేమ ఆయనకు అర్థమైంది. యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించడం మొదలుపెట్టినాడు. వెంటనే అనే మాట సమాజ మందిరములు యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటిస్తున్నప్పుడు చాలామందికి విభ్రాంతి, భయం మొదలైంది. వీడు సౌలుడు, వీడు మన దేవుని గురించి ప్రకటిస్తున్నాడు అంటాడు. అర్థమవుతున్నాయా ఈ మాటలు? నువ్వు చదువుకో వాక్యంలో. పూర్వము వీడు మన దేవుడు దూషించినాడు, మనల్ని హింసించినాడు, ఇప్పుడు ఆ దేవుని ప్రకటిస్తున్నాడు. చాలామందికి ఒక భయం ఏర్పడ్డది, వీడు నిజంగానేనా? పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేప వేయాలి కదా ఫస్ట్. చూడు, పెద్ద పెద్ద సొరమిల్లు పట్టాలంటే చిన్నది వేస్తారు. ఈ సైజు చేప దాదాపు కిలో ఉంటుంది. ఆ కిలో అయితే మనకు వంట అవుతుంది. అయితే ఒక కిలో అంత చేప వేసి 20-30 కిలోల చేపను తీసుకుంటారు. అయితే ఈ చోట దేవుడు తనను వాడుకుంటున్న విధానము మనుషులకు విభ్రాంతి కలిగింది. చూడండి, మళ్ళీ చూస్తే ఒకసారి ఇట్లా అనుకుంటాం కదా, మళ్ళీ చూస్తాం ఏ నిజమా అని. చాలామందిని హింసించినటువంటి సౌలు పౌలుగా మారినాడు. కానీ వెంటనే బాప్తిసం వెంట తర్వాత ఆయన వెంటనే సమాజ మందిరములో దేవుని గురించి ప్రకటించే విషయము ఏం జరిగింది అనేది ఆయనలో నేను ఏర్పరచుకున్న వ్యక్తి సాధనం అంటాడు. ఎన్ని శ్రమలు పొందాలో నేను అతనికి నేర్పిస్తా అంటాడు. సౌలు జీవితంలో వాగ్దానం ఏంటి? దేవునిదే శ్రమ పొందుటే, వేరే లేదు. ఆశీర్వాదము దీవెన అనేది నుంచి స్వస్థతలు చెప్పలే. నువ్వెన్ని శ్రమలు పొందాలో నేను నీకు చూపిస్తున్నాడు దేవుడు. ఆయన అంగీకరించినాడు, శ్రమలకు లోబడ్డాడు, అంగీకరించుకున్నాడు, దేవుని మాటకు విధేయత చూపినాడు. అది ఆరంభం. తర్వాత ఎన్ని శ్రమలు పొందినాడు, ఎంత గాయపరచబడ్డాడు, ఎన్ని అవమానాలు పొందినాడు. అయినా దేవుని ప్రకటించిన ఆశ తనలో ఉన్నది. ఈ మనిషి హృదయాన్ని బట్టి దేవుడు సంతోషించినాడయ్యా. వెంటనే దేవుని కొరకు ప్రకటించ మొదలైంది. సౌలు అంటాడు, పూర్వము నేను ఎట్లా చేసినో ఇప్పుడు నన్ను అట్లా చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు అంటాడు. ఆయన గురించి రాయబడుతుంది, ఒక బంగ్లా నుంచి బుట్టిలోంచి కిందికి తెచ్చినట్టు ఉంటుంది కదయ్యా. ఈయన అనేక మందిని భయపెట్టిన ఈ వ్యక్తికి కూడా ఒకరోజు అదే శ్రమ ఎదురైంది. ఈయనను ఒక బుట్టిలో ఉంచి కిందికి దించినారు, పారిపోమని చెప్పినారు. మీరు ఒకవేళ ఆ మూవీ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సౌలు కొందరు ఎట్లా తరిమినాడో, ఎట్లా భయపెట్టినాడో,
ఈయనకు అదే ఎదురైంది. ఈయన కూడా చాలామంది తరిమినారు, భయపెట్టినారు, కానీ ప్రకటించడం ఆపలేదు ఆయన. దేవుని ప్రకటించే విషయంలో దేవుని చిత్తం ఏంటి ఆయన పట్ల అంటే, నువ్వెన్ని శ్రమలు పొందాలో నేను నీకు చూపిస్తానట. శ్రమలకు భయపడలేదు సౌలు. దేవాని చిత్తం అన్నాడు, వాడుకోమన్నాడు. అందుకే దేవుడు బలంగా వాడుకోడు. అప్పుడు అంటాడు, అపోస్తలులందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా అంటాడు. ప్రయాసపడ్డానికి కారణాలు ఏంటంటే ఆయన తీర్మానం, ఆ నిర్ణయమా. శ్రమలకు భయపడలేదు కాబట్టి దేవుడు ఎక్కువ వాడుకున్నాడు. ఈ న్యూ ఇయర్లో ప్రార్థించు, ఎక్కువ మోకాల మీద ఉండి ప్రార్థించు, మోకాల మీద ఉండి ప్రార్థించు, ఎక్కువ వాక్యం చదువు, ధ్యానించు. ఒక వ్యక్తి గురించి ప్రార్థించమంటే ఆ వ్యక్తి మార్పు కలిగేంత వరకు ప్రార్థించు. ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించు, ఒక వ్యక్తికి దేవుని ప్రేమ గురించి చెప్పమంటే వెళ్ళి చెప్పు. నీ ద్వారా దేవుడు చేసేటటువంటి పరిచర్య ఇది. ఇక మన ద్వారా చేసే పరిచర్య ఏంటిదో మరి అయ్యా. పరిచర్య కొరకు సిద్ధపడతాం, ప్రయాసపడడానికి ఇష్టపడతాం. ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదివరకు మరణాలు అనేది చాలా తక్కువ వినబడేది, మరణించినాడు అని. ఇప్పుడు పుట్టింది దానికంటే కూడా మరణాల సంఖ్య ఎక్కువ వింటున్నాం అంటున్నాడు. సచ్చిరనే మాటనే ఎక్కువ వింటున్నాం అంటయ్యా, మరణాలు ఎక్కువ అవుతున్నవి అంటున్నాడు. సమయం దగ్గర పడ్డది అందరికీ అని. అంతే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, సమయం దగ్గర పడ్డది. బిల్లింగ్ సూదిన తర్వాత 25కు, తర్వాత ఆగస్టు 23కు ఉదయం ఉదుతాం, సాయంత్రం వరకు ఒక్కటి ఉండవు, ఉన్నా గుంజుకపోతారు, లేదంటే దాని దగ్గర అవి పలిగిపోతాయి. సమయం ఆసనమైంది, సమయం ఆసనమవుతుంది. చాలా ఎక్కువ మరణాల గురించి వింటున్నాం. ఆయన కొరకు కొంతైనా ప్రయాసపడు, ప్రార్థించు. నీ భర్త గురించి ప్రార్థించు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు. అందరూ యథార్థవంతులుగా ఉండాలి. దేవుని ఎడలను, మనుషుల ఎడలను యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతుల విషయమే దేవుడు చూస్తున్నాడని వాక్యం రాయబడింది. యథార్థంగా ఉండడం మంచిది. తెస్సలోనికీయులకు రాసినట్టు పత్రిక, మొదటి పత్రిక 2:1 సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టు మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియజేస్తున్నామంటాడు. తెస్సలోనికీలో ఉన్నటువంటి క్రైస్తవులకు పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పులో మేము వెళ్ళినప్పుడు మొదట వారు అంగీకరించలేదంట. దేవుని ప్రకటిస్తున్నప్పుడు అంగీకరించలేదు, ఒప్పుకోలేదు కూడా, ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. మరి మీరు ఎవరైనా ఉన్నారా అట్లా? దేవుని గురించి చెప్పినప్పుడు తిట్టి బూతులు ఆడిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? మీకు ఎవరైనా దేవుని గురించి చెప్తే పౌలు ఏమంటాడు, ఫిలిప్పులకు రాసినటువంటి పత్రికలు మనం చదివినప్పుడు కనబడుతుంది. పౌలు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు దేవుని గురించి వెళ్ళడానికి పోయినప్పుడు విమర్శలే ఫస్ట్, విమర్శలు, వ్యతిరేకత, పోరాటము అని రాయబడింది. కొట్టుంటారు, ముఖ్యంపలు కదే కొట్టుంటారు. ఇంత శ్రమ పొందిన తర్వాత ఫిలిప్పీలో క్రైస్తవులు అనబడ్డవారు ఉన్నారు. సంఘం ఏర్పడ్డది. మొదట ఒక వ్యక్తి కట్టబడాలంటే మనం గాయపరచబడుతామా, మనము నలపబడుతామా, తృణీకరించబడుతామా, బలహీనులం అవుతామా, అవమానం పొందుతామా. ఒక్కొక్క వ్యక్తి కొరకు చాలా శ్రమ ఉంటుంది. ఒక వ్యక్తి మార్పు చెందడం అంత సులువు కాదు. అందుకే అందరూ స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాను. నేను తెలుసుకున్నావు కదా, దేవుని దయ పొందుతూ ముందుకు సాగుదామా. మార్పు చెందే విషయం అంత సులువు కాదు. గంట కొడితే బెల్ అయిందని స్కూల్ పిల్లలు బయటికి వెళ్తారయ్యా. భోజనం పెట్టి ఇక్కడ గంట కొడితే అన్నం పెడతారని ప్లేట్లు పట్టుకుని పోతాం. ఇక్కడ స్థిరంగా ఎప్పటికీ ఉండాలి, దేవునితో నమ్మకంగా ఉండాలి. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కాక నిత్యము దేవుని దయ కోరుకుందాం. ఇది చివరి రిఫరెన్స్. ఎంత టైము? చలి చాలా ఎక్కువ ఉంది కదా. ఈసారి వర్షాలు లేవు. జనవరి 1 ముందు వర్షాలు ఉంటాయి కొంచెం. ఈసారి వర్షాలు, చలి ఎక్కువ ఉంది. అందరు మీ ఆరోగ్యాలు జాగ్రత్త, ప్రార్థన ఉండండి. దేవుడు నాకు నేర్పే విషయం, మీకు కూడా నేర్పే విషయం ఏంటంటే, ప్రభా నీ చిత్తము జరిగించడానికి, నీ చిత్తములు ఉండడానికి మాకు సహాయం చేయి.
నువ్వెట్లా వాడుకోదలిస్తే మా విషయం అట్లా నీ నిర్ణయం చెప్పున్న మమ్మలను వాడుకో. శ్రమ పడుతాం, ప్రార్థిద్దాము, దేవుని కొరకు నిలబడితే మంచిది. సరే, మీ స్థలిని బట్టి మీ ఎన్నకొతే బాగున్నట్టుంది అందరి కదమ్మా. అందుకే నా డైరీ మూసినానయ్యా. స్తోత్రం. తిరిగి మంచి నిర్ణయాలు కలిగి నీ డైరీలో నువ్వు రాసుకో. దేవుని అడుగు ఈ రోజు నుంచి మంచి నిర్ణయాలు, మంచి ఉద్దేశాలు, మంచి జీవితం కొరకు నీ దేవుని అడుగుని. దేవుడు నమ్మదగిన వాడు, అన్ని స్థిరపరుస్తాడు, నమ్మకంగా ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించిన సరే ప్రేర్ చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే నిలబడదాం. ఒకసారి చివరి ప్రార్థన చేసుకుందాం. ఇంకెక్కువసేపు నాకు బాధ అవుతుంది. మైక్ పట్టుకున్న వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు కదా, ఇంకా ఎట్లుంటుంది కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా మటుకు పాస్టర్లకు మైకులు ఇవ్వద్దు అంటారు బయట. ఇడవరంటే ఇది వాక్యం. ఇక్కడ మనం ఎంతసేపు కూర్చున్న సంతోషమే, న్యాయం చేసినట్టు, నువ్వు కూర్చున్నంతసేపు న్యాయం చేసినట్టు.